సాధారణంగా మనం భార్యల్ని ఏదో వంటగదిలో పచ్చళ్ళు చేసుకోవడానికి మిక్సీ తిప్పి, లేదా టమాటాలు కోసుకోవడానికి, లేదంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి, మన పిల్లలకి తలకు ఆయిల్ పూసి తలదూవడానికి, ఈ పరిధిలోనే మనం వాళ్ళని ఊహిస్తాం. ఇంతవరకే ఉంచుతాం. అంటే అందరూ కాదు, కొంతమంది. కానీ ఒక పెద్ద డీల్ తీసుకునేటప్పుడు, ఒక పెద్ద డీల్ చేయాలన్నప్పుడు, అంటే ఒక స్థలం తీసుకోవడం కానీ, ఒక ఫ్యూచర్ ప్లాన్ విషయంలో కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో ఎంతమంది ఉన్నారు భార్యతో కూర్చొని డిస్కస్ చేసి నిర్ణయం తీసుకునేవాళ్ళు? సరే, తీసుకునేవాళ్ళు ఉన్నారంటే ఓకే, ఇట్స్ గ్రేట్. తీసుకొని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే, ఇలాంటి సబ్జెక్ట్లో వాళ్ళు పనికిరారు, ఈ పెద్ద పెద్ద విషయాలు, ఈ విషయాలకి నేను ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాను, పెద్ద పెద్ద మేధావులతో మాట్లాడి తీసుకుంటాను. కాదు, మీరు ఎలాంటిదైనా ప్రపంచంలో మీరు ఎట్లాంటి డిసిజన్ తీసుకుని, ఎంత పెద్దదైనా సరే, ఎంత హ్యూజ్ అయినా పర్లేదు, మస్ట్గా మీరు తీసుకునే డిసిజన్ ఎవరి కోసం తీసుకుంటున్నారో మీ ఫ్యామిలీ కోసం తీసుకుంటున్నారు. రేపు పొద్దున్న ఇల్లు కట్టడం ప్లాన్ చేసినా, ఒక స్థలం తీసుకున్న ప్లాన్ చేసినా, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఎవరి కోసం? మీ ఫ్యామిలీ కోసమే. సో మీ ఫ్యామిలీ కోసం నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చేసే ముందు నువ్వు ఖచ్చితంగా భార్య దగ్గరే కూర్చొని నువ్వు డిస్కస్ చేసి ముందడుగు వేయాలి. దాని విషయంలో డిసిజన్ మేకింగ్ కానీ డిస్కషన్ కానీ ఎవరితోనో కాదు, నీ భార్యతోనే చేయాలి. చేసి ఆమె ఇచ్చిన సలహాని నువ్వు ఫాలో అవ్వాలి. లేదు మా ఆవిడ 10వ తరగతి ఫెయిల్ అయింది, దానికి అంత నాలెడ్జ్ లేదు అనుకోద్దు. నాలెడ్జ్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ. మెమరీతో మన సంబంధం లేదు ఇక్కడ. మనకు నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ప్రతి మహిళకు ఉంటుంది నాలెడ్జ్. నీ భార్యకి ఖచ్చితంగా ఉంటుంది, నీకంటే ఎక్కువ ఉంటుంది ఇలాంటి విషయాల్లో. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా, అనుమానం లేకుండా నువ్వు చేసే ప్రతి బిగ్ డీల్ని భార్యతో కూర్చొని, నువ్వు గోల్డ్ కొనాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, ల్యాండ్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏదైనా లోన్ తీసుకోవాలన్నా, నీకు 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలనే ఇష్యూలో నువ్వు ఉన్నా మొత్తం డిస్కస్ చేసుకో, నిర్ణయం తీసుకో. నువ్వు ఖచ్చితంగా లైఫ్లో బాగుపడతావు. నువ్వు తీసుకునే ప్రతి డిసిజన్ ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. The taste of life.